తులరాశివారు జ్యోతిష శాస్త్రంలో అత్యంత సమతుల్య స్వభావం కలిగిన రాశిగా గుర్తింపు పొందారు. వారు శాంతి, న్యాయం మరియు సౌందర్యానికి ప్రాతినిధ్యం వహిస్తారు. మనోహరమైన సంభాషణ నైపుణ్యాలు, సమతుల్యత కోసం నిరంతర అన్వేషణ మరియు సంఘర్షణ నివారణ కోసం అసమాన ప్రతిభ ఈ రాశివారిలో స్పష్టంగా కనిపిస్తాయి. సామాజిక పరిస్థితులలో వారు ప్రకాశిస్తారు, అపరిచితులతో సంభాషించడంలో గొప్ప నైపుణ్యాన్ని కలిగి ఉంటారు మరియు తమ చుట్టూ ఉన్నవారి హృదయాలను గెలుచుకోగలరు. అయితే వారి స్వభావంలో ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయి, ముఖ్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో అనిశ్చితి మరియు కొన్నిసార్లు అతిగా ఇతరులను సంతోషపెట్టే ప్రయత్నం. తులరాశి సాధారణ లక్షణాలు. తులరాశివారు అత్యంత చమత్కారమైన, మనోహరమైన మరియు గొప్ప సంభాషణకర్తలుగా పరిగణించబడతారు. వారికి అపరిచితులతో సంభాషించడంలో అసాధారణమైన నైపుణ్యముంది మరియు ఎదుటివారిని సౌకర్యవంతంగా మరియు స్వాగతించేలా చేసే అద్భుతమైన సామర్థ్యం కలిగి ఉంటారు. సామాజిక పరిస్థితులలో వారు సహజంగానే బాగా ఉంటారు మరియు ఎదుటివారితో గొంతు కోపాన్ని తగ్గించడంలో గొప్ప నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. తులరాశివారు న్యాయం మరియు సమతుల్యతను అభిలషిస్తారు, ఇది వారి జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుంది. వారు ప్రతి వ్యక్తి అభిప్రాయాన్ని వినడానికి ప్రయత్నిస్తారు మరియు అన్ని కోణాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటారు. సమానత్వం మరియు న్యాయం పట్ల వారికి ఉన్న ప్రేమ వారిని మంచి మధ్యవర్తులుగా మరియు సంఘర్షణ పరిష్కర్తలుగా చేస్తుంది. తులరాశివారు అందం మరియు సౌందర్యం పట్ల గొప్ప అభిరుచి కలిగి ఉంటారు. వారు తమ చుట్టూ ఉన్న వాతావరణం సౌకర్యవంతంగా మరియు అందంగా ఉండాలని కోరుకుంటారు. వారి ఈ ప్రేమ కళలు, సంగీతం మరియు అందమైన వస్తువుల పట్ల ఆసక్తిగా వ్యక్తమవుతుంది. ఈ సౌందర్య దృష్టి వారి దుస్తులు, ఇంటి అలంకరణ మరియు జీవన శైలిలో ప్రతిబింబిస్తుంది. తులరాశివారు సాధారణంగా ఓర్పు మరియు సహనాన్ని కనబరుస్తారు. వారు పరిస్థితులను తమ స్వంత దృక్కోణం నుండి మాత్రమే కాకుండా ఇతరుల దృక్కోణం నుండి కూడా చూడగలరు. ఈ సహానుభూతి వారిని మంచి స్నేహితులు మరియు పరిస్థితులను సమతుల్యంగా అంచనా వేసే వారిగా చేస్తుంది. తులరాశి ప్రతికూల లక్షణాలు. తులరాశివారు ప్రేమ, అందం మరియు అందమైన విషయాలపై చాలా ఎక్కువ దృష్టి పెట్టడం ద్వారా కొన్నిసార్లు ఉపరితలంగా మారే అవకాశముంది. ఇది వారిని లోతైన విషయాలను మరచిపోయేలా చేస్తుంది మరియు కేవలం బాహ్య అందాలపై దృష్టి పెట్టేలా చేస్తుంది. ఈ లక్షణం వలన వారు తెలియకుండానే సరసాలాడుతూ ఉంటారు మరియు ఇతరులకు తమ నిజమైన ఉద్దేశాలను అర్థం చేసుకోవడం కష్టతరం చేస్తారు. శాంతిభద్రతలు మరియు ప్రతి ఒక్కరిని సంతోషపెట్టాలనే వారి కోరిక మరొక ప్రతికూల అంశాన్ని తెచ్చిపెడుతుంది. సంఘర్షణను నివారించడానికి తులరాశివారు తమను తాము వేరు చేసుకుని కేవలం మనోహరంగా నటిస్తారు కాని నిజమైన భావాలను వ్యక్తం చేయరు. ఇది వారిని అసలైన స్వభావాన్ని దాచిపెట్టేలా చేస్తుంది మరియు కొన్నిసార్లు అబద్ధాలు చెప్పేలా చేస్తుంది, కేవలం వాతావరణాన్ని శాంతియుతంగా ఉంచడానికి. అన్నిటికంటే ఎక్కువగా తులరాశికి అనిశ్చితి వల్ల సమస్యలు ఎదురవుతాయి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు వారు అన్ని ఎంపికలను తూకం వేయాలని భావిస్తారు, ఇది చాలాసార్లు నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యానికి దారితీస్తుంది. తప్పు నిర్ణయం తీసుకోవడం భయపడతారు, ఎందుకంటే అది వినాశకరం అవుతుందనే భావన వారిలో ఉంటుంది. ఈ నిరంతర తూకం వేయడం వలన సరళమైన నిర్ణయాలు కూడా క్లిష్టమైన ప్రక్రియగా మారతాయి. వారి అతిగా ఆలోచించే స్వభావం కూడా ప్రతికూల లక్షణంగా చెప్పవచ్చు. ఒక్కోసారి వారు ఒక విషయాన్ని అన్ని కోణాల నుండి చూసి ఎంత ఆలోచిస్తారంటే చివరికి నిర్ణయం తీసుకోవడం కష్టమవుతుంది. ఈ అనిశ్చితి సన్నివేశాలలో అసమర్థత లేదా అసంతృప్తిని కలిగించవచ్చు. తులరాశివారు అందరితో సఖ్యంగా ఉండే, చమత్కారమైన మరియు సమతుల్యమైన దృక్పథం కలిగిన వ్యక్తులుగా పేరు పొందారు. వారు హార్మోనీని కోరుకుంటారు మరియు సంఘర్షణలను నివారించడానికి ప్రయత్నిస్తారు. అయినప్పటికీ ఈ ప్రయత్నం వారిని అనిశ్చితికి గురిచేస్తుంది మరియు నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం చేస్తుంది. తులరాశి పురుషులు శాంతికాముకులు మరియు పరిపూర్ణతావాదులు. వారు ప్రతి ఒక్కరిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తారు. వారు తప్పనిసరిగా అన్ని కోణాలను అధ్యయనం చేసిన తరువాతే నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా తులరాశి స్త్రీలు అందానికి ప్రాధాన్యత ఇస్తారు మరియు సమతుల్యమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటారు. తులరాశివారిని అర్థం చేసుకోవడం వలన మనం వారి లక్షణాలను గౌరవించడం మరియు మెచ్చుకోవడం నేర్చుకుంటాము. వారి న్యాయమైన స్వభావం, అందం పట్ల ప్రేమ మరియు సమతుల్యత కోసం శోధన వారిని విశిష్టంగా మరియు గుర్తించదగినవారిగా చేస్తుంది. సమాజంలో వారు ప్రశాంతత మరియు న్యాయాన్ని ప్రోత్సహించే సమతుల్య శక్తిగా పనిచేస్తారు. మిగతా వివరాల్లోకి వెళ్లే ముందు ఏవివన్స్ ఫేవరెట్ ఛానల్ అయిన మధు టీవీని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు, ముఖ్యంగా తులరాశివాళ్లు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం 2025-2026లో
తులారాశివారికి సమగ్రంగా శుభఫలితాలు కనిపిస్తున్నాయి. గ్రహాల ప్రభావం వల్ల ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక రంగాలలో అభివృద్ధి సూచించబడుతోంది. కుటుంబ జీవితం సౌఖ్యంగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, మరియు సంతానం నుండి శుభవార్తలు వినిపిస్తాయి. అయినప్పటికీ వర్షాకాలం చివరి నెలల్లో కొంత ఒత్తిడి ఉండవచ్చు. మొత్తంగా తులారాశి జాతకులకు ఈ సంవత్సరం అన్ని రంగాలలో అనుకూలమైన ఫలితాలను అందిస్తుంది. గ్రహస్థితులు, సంవత్సర అవలోకనం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో తులారాశివారికి గ్రహస్థితులు గమనార్హంగా ఉన్నాయి. ఈ సంవత్సరంలో గ్రహాల కదలికలు తులారాశివారికి అనుకూలంగా ఉంటాయి. తులారాశి చక్రంలో గురువు, బృహస్పతి మే నెల నుండి 9వ స్థానంలో సంచరిస్తుంది. ఇది విదేశ ప్రయాణాలు, ఉన్నత విద్య, ఆధ్యాత్మిక జీవనం మరియు సామాజిక గౌరవాన్ని సూచిస్తుంది. శని గ్రహం 6వ స్థానంలో సంచరిస్తూ శత్రుబాధలను తొలగిస్తూ ఆరోగ్య సమస్యలను అధిగమించే శక్తిని ఇస్తుంది. రాహువు మే నెల నుండి 5వ స్థానములో సంచరిస్తూ సంతాన విషయాలలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. కేతువు 11వ స్థానములో ఉండటం వలన ఆదాయాభివృద్ధి, కోరికలు నెరవేరడం జరుగుతుంది. ఈ గ్రహకూటమి కారణంగా తులారాశివారికి 2025 నుంచి 26 వరకు సంవత్సరం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక, వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితాలలో మంచి పురోగతి ఉంటుంది. ఆర్థిక స్థితి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో తులారాశివారికి ఆర్థిక రంగంలో గణనీయమైన అభివృద్ధి కనిపిస్తుంది. ఆదాయం పెరుగుతుంది, ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్లు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారం చేసేవారికి వ్యాపార విస్తరణకు అవకాశాలు లభిస్తాయి. కొత్త భాగస్వాములు, కొత్త మార్కెట్లలోకి ప్రవేశించే అవకాశాలు ఏర్పడతాయి. ధనలాభము, వ్యాపారాభివృద్ధి గమనార్హంగా ఉంటుంది. గత కాలంలో ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలు ఈ సంవత్సరం తొలగిపోతాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలలో మాత్రం అనవసర ఖర్చులు పెరిగే అవకాశమున్నది కనుక ఆ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ, వృత్తి అవకాశాలు. తులారాశివారికి ఉద్యోగ, వృత్తి రంగాలలో ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగాలు, మంచి సంస్థలలో అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులు, ప్రమోషన్లు, జీతభత్యాలలో పెరుగుదల, కొత్త బాధ్యతలు వంటి శుభ ఫలితాలు లభిస్తాయి. కళ, సాహిత్య, మీడియా రంగాలలో ఉన్నవారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. సృజనాత్మక పనులకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది. అయితే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో పని ఒత్తిడి వల్ల కొంత ఇబ్బందులు ఎదురవచ్చు. విద్యార్థులకు ఫలితాలు. తులారాశి విద్యార్థులకు ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. చదువులో మంచి ప్రగతి, పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రత్యేకించి ఉన్నత విద్య, విదేశ విద్యకు సంబంధించిన ప్రయత్నాలు సఫలమవుతాయి. పోటీ పరీక్షలలో మంచి ర్యాంకులు సాధించగలరు. అధ్యయన సమయంలో ఏకాగ్రత పెరుగుతుంది. తోటి విద్యార్థుల నుండి సహకారం, ఉపాధ్యాయుల నుండి మార్గదర్శకత్వం లభిస్తాయి. నూతన విద్యా ప్రాజెక్టులు, పరిశోధనలు చేసేవారికి విశేష ఫలితాలు లభిస్తాయి. ప్రతిభకు తగిన గుర్తింపు, స్కాలర్షిప్లు లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తిగత జీవితం, ఆరోగ్య స్థితి. తులారాశివారికి ఈ సంవత్సరం ఆరోగ్యం బాగుంటుంది. శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆరోగ్యం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే ఒత్తిడి, అలసట నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. నిద్ర, ఆహార నియమాలు పాటించడం మంచిది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా త్వరగా నయమవుతాయి. వర్షాకాలంలో ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. యోగా, ధ్యానం, వ్యాయామం వంటివి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఉపశమనం లభిస్తుంది. కుటుంబ జీవితం. తులారాశివారికి కుటుంబ జీవితం ఆనందంగా, సౌఖ్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య మంచి సయోధ్య ఏర్పడుతుంది. వివాదాలు తొలగిపోతాయి. పెద్దల ఆశీర్వాదం, ఆదరణ లభిస్తాయి. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. వారి విద్య, ఉద్యోగాల విషయంలో మంచి వార్తలు అందుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. స్థిరాస్తి విషయాలలో అనుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రేమ, వివాహ జీవితం. తులారాశివారి ప్రేమ, వివాహ జీవితం మధురంగా సాగుతుంది. దాంపత్య జీవితంలో ఆనందం, ఒకరిపై ఒకరికి గౌరవం పెరుగుతుంది. అపార్థాలు తొలగిపోతాయి. అవివాహితులకు వివాహ యోగం కలుగుతుంది. ప్రేమికులకు తమ సంబంధాలు బలపడతాయి. జీవిత భాగస్వామితో మరింత చనువు, అవగాహన పెరుగుతుంది.
కొంతమంది తులారాశి స్త్రీలకు ఈ సంవత్సరం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో వారి పాత్ర, గౌరవం పెరుగుతుంది. వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వబడుతుంది. శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025-2026లో తులారాశివారికి అన్ని రంగాలలో మెరుగైన ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక రంగాలలో అభివృద్ధి ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి. గ్రహాల సానుకూల ప్రభావం వల్ల సంవత్సరం మొత్తం అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ మాసాలలో కొంత జాగ్రత్తలు అవసరం. మిగతా సమయం సంతోషంగా, ఆనందంగా గడుస్తుంది. కాబట్టి తులారాశి జాతకులు ఈ సంవత్సరం పూర్తిగా సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రతి అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని జీవితంలో మరింత ఉన్నతికి చేరుకోవచ్చు.